నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముఖ్యంగా ఇవాళ మన సాధనలో ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి యోగా సాధన చేయాలో చూపిస్తానండి. ఈ మధ్య కామన్గా వింటున్నాము ఫ్యాటీ లివర్ డిసీజ్ గురించి. ఒకప్పుడు ఆల్కహాల్ ఎక్కువగా తాగితేనే వస్తుంది, అది కూడా మగవాళ్ళలో ఎక్కువగా వస్తుంది అన్న విన్న డిసీజ్ ఇప్పుడు అందరికీ అండి. ఒక 30 ఏజ్ దాటిందంటే ఆడవాళ్ళకు కూడా కనిపించేస్తుందండి. అంటే ఫ్యాటీ లివర్ ఆల్కహాల్ వల్లే కాదు, స్ట్రెస్ తీసుకున్నా కూడా మన ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. లివర్ అన్నది డీటాక్సిఫైయింగ్ చేస్తూ ఉంటుందండి మన శరీరంలో. ఆ లివరే పాడవుతే డీటాక్సిఫికేషన్ కష్టం అయిపోతుంది. దానివల్ల అనారోగ్య సమస్యలు అన్నవి ఇంకెక్కువగా అవుతాయి. లివర్ని డీటాక్సిఫై చేయడానికి కొన్ని కషాయాలు ఉంటాయి, కొన్ని సాధన చేయాలి. అలాగే లైఫ్ స్టైల్లో చాలా వరకు చేంజెస్ చేయాలి. అంటే స్ట్రెస్ తీసుకోవద్దు, మంచిగా పడుకోవాలండి. అలాగే ఆహారపు అలవాటుల్లో కూడా చాలా వరకు మనము కంట్రోల్ చేయగలిగితే ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ నుంచి బారిపడవచ్చు. చూసేద్దామండి ఇవాళ ఫ్యాటీ లివర్కి ఎలాంటి సాధన చేయాలో. ముందుగా మనం కపాలభాతి ప్రాణాయామతో మొదలు పెడదాము. చూడండి, నేను 2 లెగ్స్ని క్రాస్ చేస్తూ సుఖాసనాలో కూర్చున్నాను. దీన్ని మహాముద్ర అంటారండి. మహాముద్ర మనం యూనివర్స్ నుంచి అట్రాక్ట్ చేయడానికి, ఎనర్జీని అట్రాక్ట్ చేయడానికి ఈ ముద్రను అయితే అప్లై చేస్తాము. అలాగే వెన్నెముకని ఎరెడ్గా ఉంచండి. మీరు బిగినర్ లెవెల్ ఎప్పుడు కపాలభాతి చేయలేదు అంటే కుడి చేతిని మీ పొట్ట భాగంలో పెట్టండి. శ్వాసని వదిలేటప్పుడు పొట్టని లోపల వైపున ఫ్లాప్ చేయండి. చూడండి, ఫాస్టర్ పేస్లో చేస్తే ఇలా ఉంటుంది. ఈ కపాలభాతి ప్రాణాయామ చేసేటప్పుడు అని శ్వాస తీసుకోవటం ఆటోమేటికల్గా అవుతుంది. శ్వాసని వదలటమే మనం కొంచెం ఫోర్సిబుల్గా చేయటం వల్ల మన బెల్లీని లోపల బయట ఫ్లాప్ చేయటం వల్ల ఎనర్జీ ఫ్లో అన్నది ఎక్కువగా ఉంటుందని కపాలభాతి పేరులోనే ఉందండి. కపాల అంటే మన స్కల్, భాతి అంటే షైన్ అండి. ఈ కపాలభాతి ప్రాణాయామ డీటాక్సిఫికేషన్ ప్రాణాయామ. శరీరంలో ఉన్న టాక్సిన్స్ని బయటికి తీస్తుంది. అలాగే ఈ భాగంలో మనం ఫ్లాప్ చేయటం వల్ల ఇక్కడున్న మజిల్స్ని కూడా టోన్ చేస్తాము. మన ఎనర్జీని పైకి అప్లిఫ్ట్ చేస్తుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ కొన్ని క్షణాలు మధ్యలో రెస్ట్ తీసుకొని శరీరంలో అబ్జర్వ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. ఈ ప్రాణాయామాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. అలా కొన్ని క్షణాలు కూర్చుంటూ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా 2 చేతుల్ని జోడిస్తూ కళ్ళ పైన పెడుతూ ముందుగా మీ చేతుల్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి కపాలభాతి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ ఒక డీటాక్సిఫికేషన్ ప్రాణాయామ అన్నాను కాబట్టి తప్పకుండా ప్రతిరోజు చేయండి. శరీరంలో ఉన్న టాక్సిన్స్ని బయటికి తీయడానికి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇవాళ మన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు అర్ధమశ్చేంద్రాసన. ఈ ఆసన ఒక సిట్టింగ్ ఆసన అండి. కాబట్టి నేను ఎలాగో సుఖాసనాలో ఉన్నాను, ఒక వైపున తిరుగుతున్నాను చూడండి. ఆ తర్వాత 2 లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేస్తాం. ఇప్పుడు మెల్లగా శ్వాసని తీసుకుంటూ కుడి కాలని పైకెత్తుతూ కుడి కాలని ఎడమ మోకాల బయట వైపున ప్లేస్ చేయండి.
అలాగే ఎడమ కాళ్ళని కూడా ఫోల్డ్ చేయండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, నిన్న కుడి చేతిని కింద ప్లేస్ చేస్తున్నాను. శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు మన ఎడమ మోచేతిని కుడి మోకాల దగ్గర తీసుకొస్తూ వెనకాల వైపున చూస్తూ ట్విస్ట్ అవుతాం. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ చేతిని పైకెత్తుతూ మెల్లగా హ్యాండ్స్ని, ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేస్తాం. చూసారు కదండి, ఇది అర్ధ మత్స్యేంద్రాసన. ఈ ఆసన వల్ల మనకి చాలా బాగా ట్విస్ట్ అవుతుంది. కాబట్టి ఈ భాగంలో మనకి ట్విస్ట్ అవ్వటం వల్ల ఫ్యాటీ లివర్ ఉన్న మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి మనం కలిసి కొన్నిసార్లు ఈ ఆసనాన్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్ మోచేతిని ఆపోజిట్ మోకాల దగ్గర తీసుకొస్తూ ట్విస్ట్ అయ్యి వెనకాల వైపున చూడాలి. చాలామంది చేసే కామన్ మిస్టేక్ అండి, ట్విస్ట్ అయ్యి ముందే చూస్తారు. ఇలా మనం వెనకాల చూడటం వల్ల మనకి నెక్కి అలాగే షోల్డర్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మెల్లగా రెండు చేతులని, ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి అర్ధ మత్స్యేంద్రాసన. ఈ ఆసన వల్ల ఫ్యాటీ లివరే కాదండి, ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా బెనిఫిషియల్ అండి. ఏ ఆసన అయినా ట్విస్ట్ అవుతున్నామంటే గుర్తుపెట్టుకోండి, డయాబెటీస్ వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన కన్నా ముందు ఒక చిన్న విషయం అండి, ఫ్యాటీ లివరే కాదండి, ఏ డిసీజ్ అయినా చూసుకోండి, లైఫ్ స్టైల్లో మనకి చాలా మార్పులు ఉన్నాయి. అంటే పడుకునే టైంలో మనం పడుకోవట్లేదు, మేలుకొని వర్క్ చేసే సమయంలో పడుకుంటున్నాము. అలాగే ఆహారపు అలవాటుల్లో కూడా చాలా వరకు ప్రాసెస్డ్ ఫుడ్, ఏదో బయట దొరుకుతుంది ఆకలిస్తుంది తినేయటం, లేదా ఫ్రిడ్జుల్లో పెట్టుకొని 3-4 రోజులు అవే తినటం, ఇలా చేయటం వల్లనే మనకి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దానితో పాటు స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటాము. అంటే ప్రతిదానికి చిరాకులు, కోపాలు, ఇంట్లో స్ట్రెస్, బయట స్ట్రెస్, ఇవి ఎక్కువగా ఉంటాయండి. దాంతోపాటు మూమెంట్ ఉండదు, శరీరానికి ఏ మూమెంట్ ఇవ్వము, మనం రిలాక్స్ అవ్వటానికి మన కోసం మనం అసలు టైమే తీయము. ఇలాంటివి చేయడం వల్లనే మనకి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. కాబట్టి ఏ అనారోగ్య సమస్యలు వచ్చినా ముందుగా చెక్ చేసుకోవాల్సిన సైకిల్ ఇవ్వండి మేజర్గా. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవటం, వాటర్ అయితే అసలు తాగరండి. ఈ 5 చెక్ చేసుకున్నారనుకోండి, చాలా హెల్తీగా ఉండొచ్చు. ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళు కూడా ఏం పర్లేదండి, ఈ సాధన రొటీన్ని ఫాలో అవ్వండి. అలాగే లైఫ్ స్టైల్లో చేంజెస్ చేయండి. తప్పకుండా మనం ఏ డిసీజ్నైనా రివర్స్ చేయొచ్చు. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు గోముఖాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా సుఖాసన నుంచి కాళ్ళని అలా చాపుతూ దండాసనాలో కూర్చోండి. కూర్చున్న తర్వాత కుడి కాళ్ళని పైకెత్తుతూ కుడి మోకాలని చూడండి ఎడమ మోకాల పైన పెట్టండి. అలాగే కుడి కాళ్ళని మన ఎడమ హిప్ దగ్గర పెడుతున్నాము చూడండి. అలాగే ఎడమ కాళ్ళని కూడా ఫోల్డ్ చేయండి. మీరు చూసినట్టయితే 2 మోకాలు అన్నవి ఒకటే లైన్లో ఉన్నాయి చూడండి. ఇప్పుడు 2 చేతులతో 2 కాళ్ళని హోల్డ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ ఛాతీని పైకి లిఫ్ట్ చేస్తూ
శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ ఎంతైతే అంత కొంచెంగా బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదిలేటప్పుడు బెండ్. ఇదండి గోముఖాసనాలో మనం చేసాము ఒక చిన్న వేరియేషన్. చూడండి, మనకి ఇక్కడ ప్రెషర్ పడినప్పుడు మన బ్లడ్ ఫ్లోని కాసేపు మనం అలా టైటన్గా వదిలేసి మళ్ళీ రిలీజ్ చేస్తామండి. దానివల్ల ఫ్రెష్ బ్లడ్ అన్నది వెళ్తుంది, ఆటోమేటిక్గా శరీరంలో డీటాక్సిఫికేషన్ అన్నది జరుగుతుంది. కాబట్టి కొన్ని వాటిల్లో మనకి ఎక్కువగా ప్రెషర్ పడటం వల్ల ఈ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఆసనాన్ని మనం 2 కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి గోముఖాసన. ఈ ఆసన చేయటం వల్ల లివర్ డీటాక్సిఫికేషనే కాదండి, మన ఛాతీని ఓపెన్ చేయటం వల్ల లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇక్కడున్న సమస్యలని మనం సులువుగా తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు భుజంగాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తానని. ఈ ఆసన చేయడానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేసినాను, చూడండి. భుజంగాసన చేయడానికి ముందుగా మనం మన పొట్ట వైపున పడుకుంటామండి. పడుకున్న తర్వాత చూడండి, కాళ్ళని దూరంగా కాకుండా దగ్గరగా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత 2 చేతులని భుజాల కింద ఎగ్జాక్ట్గా ప్లేస్ చేయండి. అలాగే మోచేతుల్ని ఇలా బయటికి కాకుండా శరీరానికి ఎంత అయితే అంత దగ్గరగా ప్లేస్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మీ పై భాగాన్ని నాభి వరకు పైకెత్తండి. మెల్లగా శ్వాసని వదులుతూ చూసారు కదండి, భుజంగాసన ఎలా చేయాలో చూపించాను. ముఖ్యంగా మన గ్లూట్స్ని అంటే మన ఈ భాగాన్ని మనకి ఎక్కువగా టోన్ చేస్తుంది. మన ఈ లోవర్ బ్యాక్ని కూడా స్ట్రెంథెన్ చేస్తుందండి. దాంతోపాటు మనం నాభి వరకు పైకెత్తటం వల్ల ఈ భాగంలో ప్రెషర్ పడి మన లివర్ని డీటాక్సిఫై చేస్తుంది. అలాగే వెన్నుముక్కని స్ట్రెంథెన్ కూడా చేస్తుందండి. అలాగే అనాహత చక్ర మీద మనం యాక్టివేట్ చేస్తున్నాము. కాబట్టి ఇక్కడున్న రిలేటెడ్ ఇష్యూస్ని కూడా తగ్గించుకోవచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫ్యాటీ లివరే కాకుండా మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు రిపిటేషన్స్గా చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. రిలాక్స్ అవుతాం. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ధనురాసన అండి. ఈ ఆసనాన్ని కూడా మన పొట్ట వైపునే చేస్తాం కాబట్టి ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో, ఆ తర్వాత ఆసన వల్ల కలిగే లాభాలను అయితే చెప్తాను. ముందుగా మనము ఈ పొజిషన్లోనే రెస్ట్ చేస్తామండి. చూడండి, 2 కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఎడమ కాళ్ళని ఎడమ చేతితో, అలాగే కుడి కాళ్ళని కుడి చేతితో హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మీ పై భాగాన్ని అలాగే కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తూ మన పొట్ట వైపున బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేద్దాము. మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. చూశారు కదండి, ధనురాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల కూడా మనకి ప్రెషర్ అనేది ఇక్కడ పడుతుంది కాబట్టి ఫ్యాటీ లివర్ వాళ్ళకి చాలా బెనిఫిషియల్ అండి. దాంతోపాటు ఇండైజెషన్, మెటబాలిజం పెరగాలన్నా, మన బ్యాక్ని స్ట్రెంగ్తెన్ చేయాలన్నా, మన వెన్నెముక్క కింద భాగంలో లోవర్ బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మీరు కాళ్ళని పైకి లిఫ్ట్ చేసేటప్పుడు ఈ భాగంలో, మన తొడలో ఉన్న ఈ భాగంలో, అలాగే ఛాతీ దగ్గర షోల్డర్స్కి, నెక్కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఆసనాన్ని చేయండి. మనం కలిసి ఈ ఆసనాన్ని ఇంకొన్నిసార్లు చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవైపున తిరుగుతూ మెల్లమెల్లగా హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ధనురాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి సాధన అయితే చేశామండి. కాబట్టి కొంచెం ఆహారపు అలవాటులో మార్చుకుంటూ ఈ సాధనాన్ని ప్రతిరోజు చేయటం వల్ల మనకి చాలా వరకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా, ఫ్యాటీ లివర్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ చిట్కా చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. తెల్లవారుజామున మంచి పసుపు అండి, ఇది మార్కెట్లో దొరికే పసుపు కాకుండా మనం దంచుకున్న పసుపు కొమ్మతో వాడిన పసుపుని, అలాగే జింజర్ని, లెమన్ని మనము ఒక మిశ్రమం సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. దాంతోపాటు మీకు టేస్ట్ కావాలంటే కొంచెం హనీని, సాల్ట్ని మిక్స్ చేసుకొని గోరువెచ్చని నీటిలో కాదండి, నార్మల్ వాటర్లోనే మనం ఇవన్నిటినీ కలిపి తీసుకోవటం వల్ల ఈ కషాయాన్ని మనకి చాలా వరకు ఫేస్లో వాపున్నా, కాల్లో వాపున్నా చాలా వరకు తగ్గుతుంది. అలాగే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.